Help out. Arre! At first, Buckner gives it the. Important match la ball aina. Oh, just miss. Hi friends, welcome to Village Wallet. ఈ రోజు మన వీడియో ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన. అయితే వీళ్ళు బంగ్లా పైన క్రికెట్ నెట్ కట్టిరు. అది ఎట్లుందా అని చూద్దామని వచ్చిన. మేమైతే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. ఇక్కడ ఒకసారి ఆడదాం, మీరు ఎట్లుందో చూసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక టీంలు వచ్చేసరికి నేను, చిన్న కన్నయ్య, నరేష్ ఒక టీము, సంతోష్, కన్నయ్య, అశోక్ ఒక టీము. సో కెమెరామెన్ అయితే వీడియో తీస్తుండు మా టీము. సో ఇప్పుడు టాస్ వేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను టాస్ వేస్తున్నాను. ఎక్కడ అంటే మామూలుగా గూగుల్లో ఉంటుంది టాస్. టాస్ కెప్టెన్ కన్నయ్య, మా ఆటకి చిన్న కన్నయ్య, ఇది కన్నయ్య వచ్చిర్రు. సో కాదు, ఇవ్వరు దాకా మేము నల్లాడుతున్నాం. నువ్వు కైన్ చెప్తే జేబులు నిండు పెట్టుకుంటాడు ఫ్రెండ్స్. సంకాల పిల్లలు పెట్టుకుని ఊరంతా ఎక్కినమాట. కైన్ జేబులు పెట్టుకుని వేయలేడు. కోసలు ఉంది సేడ్ తోటి. ఇగో టాస్ వేస్తున్నా. ఇగో హెడ్స్ టైల్స్. టైల్స్ కోరుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ ఏమొచ్చిందో. హెడ్స్ వచ్చింది. సో మా టీం డిస్కస్ చేసుకుంటాం. ఇట్లా మాది బ్యాటింగ్. ఫ్రెండ్స్ టాస్ గెలిచిన మా టీం బ్యాటింగ్ చేసుకున్నాం. కన్నయ్య వాళ్ళు బౌలింగ్. రూల్స్ ఏంటంటే రూల్స్ డైరెక్ట్ ఆ గోడ డైరెక్ట్ పిల్లర్ ఈ పిల్లర్కి డైరెక్ట్ దేనికంటే 6, కిందికి అంటే 4. ఓకేనా? బాగా గట్టి కొట్టద్దు. బాగా గట్టి కొడితే అవుట్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. మాది బ్యాటింగ్, మీకు బౌలింగ్. ఫ్రెండ్స్ మేమైతే చిన్న ఎన్ని కొడదాం ఫ్రెండ్స్? 4 ఓవర్లకు 100 అంటుండు. బాగా అవుతుంది కానీ ఒక 50 అయితే కొడదాం. ఫ్రెండ్స్ మా టీం నుండి నరేష్ అయితే బ్యాటింగ్ ఎక్కిండు. నరేష్ 50 రన్లనే కొట్టాలి ఖచ్చితంగా. అయ్యి ఫస్ట్ బాల్ మెల్లగా కన్నయ్య. ఓ అవుట్ అవుతుండే. ఫస్ట్ బాల్ అయితే డిఫెన్స్ ఆడిండు. సెకండ్ బాల్ 6 కొడతారు అనిపిస్తుంది. అవుట్. ఫస్ట్ టైం విరాట్ గా వికెట్లకు, నువ్వు ముంగడి కొట్టిన వికెట్లకే కొట్టినావు. సో నరేష్ అయితే వికెట్లకు కొట్టి అవుట్ అయిండు. ఇప్పుడు చిన్న కన్నయ్య బ్యాటింగ్ ఎక్కుతున్నాయి. లాస్ట్కి ఎక్కుతా ఎక్కువ. నరేష్ అన్న హెల్ప్ చేసిండు రన్లు బాగా రావాలని. చిన్న కన్నయ్య అగో డిఫెన్స్ ఆడిండు. బట్ బ్యాట్ కంటలేదు బాల్. ఇప్పుడన్నా చూద్దాం ఈ బాల్ చిన్న కన్నయ్య ఏం చేస్తారు. వావ్ వాట్ ఏ షాట్. బట్ రన్లు లేవు. ఇంకా 2 బాల్ ఉన్నాయి. చిన్న కన్నయ్య స్పీడ్ మిలయ్ అవుటే. క్యాచ్ పట్టిండే మీద పట్టి అవుటే. ఇగో మళ్ళీ వికెట్లకు కొట్టిండు. ఫైనల్లీ మా వాళ్ళు 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఫ్రెండ్స్ నేను బ్యాటింగ్ ఎక్కిన. మా టీం మొత్తం నా మీద ఆధారపడింది. ఫ్రెండ్స్ 4 ఆ పిల్లర్ కంటింది. 4 పరుగులు 1 ఓవర్ ముగిసేసరికి. మరి ఇప్పుడు పరుగులు 2 బోల్డ్ అవుతుండే. డిఫెన్స్ ఆడదాం అనుకున్నా బట్ మధ్యలోకి వెళ్ళిపోయింది బాల్. 14 పరుగులు. కీపర్ అవట్లేదు. నేను చేసిన మ్యాచ్ మా దాడ అవుతాడు. 4 వేదా పట్టిండు. 5 బాల్. సంతోష్ కంటి దాని మీదకి క్యాచ్ కొట్టిండు. ఫైనల్లీ 14 రన్లు కొట్టినాం. 15 రన్లు కొడితే విన్ను. చూద్దాం. ఆల్ ది బెస్ట్ కన్నయ్య. ఫస్ట్ బ్యాటింగ్ మనదే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ ఫస్ట్ బాల్ వేస్తుండు.
వికెట్ వస్తుంది. ఫ్రెండ్స్ అదే 0.5 ఉంది. చెప్పనా సేటు బ్యాటింగ్ పట్టిండు. నో ట్రయల్ ఓకే. సేటు 6 పోవాలి. ఫోర్ అయింది. ఎందుకు పదిహేనుకు విన్ను. అలాగే 14 రన్లు. 4 జస్ట్ మిస్ అయింది. సేట్ అవుట్ అవుతుండే. 4 ఇప్పుడు ఏమైంది? సేడు బ్యాటింగ్ నువ్వు అన్ని కొడితే మేమే ఆడాలి. 4 బ్యాటింగ్ పట్టుడు వద్దాం. మేము మొత్తం నువ్వే కొడుతున్నావు. మైకే 4 సంతు మాడ అంటున్నా. వైడు అని వెళ్ళంగా 6 బ్యాటింగ్ సాలిగా. మేము ఆడతా, నువ్వే ఆడతావు. అయిపోయింది. ఆడరాని మన స్వేటే కొట్టి విన్ చేసిండు ఇలా. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడరాని. పర్లేదు. అయ్యో సేమ్ టీము. ఇప్పుడు 6 కొడతాడు. ఓన్లీ 4 కొట్టాలా. ఓకే 6 కొడతాడు. ఇప్పుడు ఛాలెంజింగ్ చూద్దాం. డిఫెన్స్ ఆడుకుంటూ ఆడాలా. బ్యాటింగ్ ఆడతారా పట్టుమంటారా? మేము బ్యాటింగ్. మీరు బ్యాటింగ్ ఆడరు. 6 కొడతాడు. ఓన్లీ 4 కొట్టాలా. కంటిన్యూ. ఇప్పుడు ఎక్కడ 6 అయినా జాల్ కట్టిన అవుటే. డైరెక్ట్ జాల్ కట్టిన అవుటే 6 కొట్టిన అవుటే. కొత్త రూల్. అది ఒక్కడే దెబ్బ అవుట్ అవుతావు. ఓన్లీ 4. అర్థమైంది. నువ్వు నన్నే పగబట్టినావు. నువ్వు సైడ్ జరుగు. నువ్వు నన్నే పగబట్టినావు. నాకు గుర్తే. ట్రైల్ వేస్తున్నాం. సెకండ్ మ్యాచ్ లో చూద్దాం. ఇప్పుడు చూసుకుందాం. వాళ్ళ ప్రతాప్ నువ్వు అవుట్ అవుతావు. ఇక థ్యాంక్ యూ. ఒక్కటే వాళ్ళకు సంతోష్ చేసి అవుట్ చేస్తుంది. వికెట్ వీకింది. నేను ఎక్కుతా. పట్టుకో. ఇగో అబ్బా ఇది తూచి తొండిది. వెల్ డన్ కన్నయ్య, వెల్ డన్. అంటే ఇది కన్నయ్య గ్రౌండ్ కాబట్టి చెప్పినట్టు ఉంటాయి. ఏ వెరీ గుడ్ కన్నయ్య. కన్నయ్య బరిలోకి అయితే దిగిండు. ఏ వెరీ గుడ్. బాగా తొందర ఆడతారు. అంటే నేను అన్ని 6లు కొడుతున్నా అని చెప్పేసి బయట కాదు, బయట చాలా కట్టాలా.
క్యాచ్ అవుట్ అయితే ఇప్పుడు అంటింది మరి బ్యాటింగ్ 4 వెల్ డన్. మళ్ళా వాళ్ళ 4 అవుట్ చల్లవాడి కన్నయ్య ఫ్రెండ్స్ 6 పరుగులు కొడితే విన్ను 4 కొట్టి 5 కొడితే విన్ అన్నట్టు ట్రయల్ వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు 5 పరుగులు కొడితే విన్ను బట్ జాలి కంటే అవుట్ చూద్దాం ఈ మ్యాచ్లో గెలుస్తాం లేదో మమ్మో ట్రయల్ బాల్ ఊపడానికి ఏండు మేము మళ్ళీ మా నరేష్ని ఎక్కిస్తున్నాం ఎందుకంటే నరేష్ మీద నమ్మకం పెట్టుకున్నాం ఈసారి 4 కొడతారని అవుటే డైరెక్ట్ జాలి కొట్టినావు పో నేను ఎక్కుతా ఇప్పుడు ఎక్కుతా చిన్న కన్నా విన్ కొడతాను ఎక్కుతుండు 2 4 కొట్టాల చిన్ను అగో సేట్ ఆడికెళ్ళి దుంకెట్టున్నాడు మెల్ల మెల్ల 4 కొట్టు డిఫెన్స్ ఆడకు డ్రా మ్యాచ్ గుడ్ బ్యాటింగ్ చిన్న కన్నయ్య ఇంకొక 4 కొట్టి గెలిపియు జాలిగడ్డ అవుట్ ఉంటుండే ఏదానికి లేదు లాస్ట్ బాల్ ఈ మ్యాచ్ ఎట్లా గెలదమ్మా టీము వాడు డిఫెన్స్ కీపర్ ఉన్నాడు మట్టికే ఓవర్ కంప్లీట్ అయింది చిన్న ఇంకొక 4 కొడితే విన్ను మనం ఎట్లనే విన్ కొట్టు ఫస్ట్ బాల్ ఆఫ్ ద సెకండ్ ఓవర్ వాట్ ఏ స్పిన్ ఎడ్జ్ కంటితే జాలి కంటితే అవుట్ అవుతావు ఒక 4 కొట్టి విన్ చేయి గ్రౌండ్ టెప్ డిఫరెన్స్ ఆడుతున్నాం ప్రాక్టీస్ బాగా చేసిండు అంటే అరే జాలి కంటితే 4 అవుతుండే ఏ పిల్లలు కంటలే మెల్లగా వికెట్ పోతున్నాయి మెల్లగా ఏ కన్నా మెల్లగా చిన్న విన్ కొట్టరా కన్ఫ్యూజ్ అవుతారు బౌలింగ్ వాళ్ళు ఇంకా 2 ఓవర్లు ఇంకా 3 ఉన్నాయి వికెట్ 2 అయినాయి అంతే ఇంకా 3 ఓవర్లలో ఒక 4 కొట్టాల అరే మా చిన్న కన్నా మొత్తం అయితే డిఫరెంట్ ఆడుతుండు వావ్ బౌలింగ్ అయితే మంచిగా వెరైటీ చేస్తున్నారు చిన్న కన్నయ్య కూడా వాళ్ళ బౌలింగ్ తట్టుకొని బ్యాటింగ్ చేస్తుండు అవుట్ కాకుండా ఆడుతుండు చిన్న కన్నయ్య 4 కొట్టు విన్ కొట్టేసాయి ట్రై చేసిండు సేటు బట్ 4 కాదు నీ చేతి కట్టింది కింద పడి అంటుంది నీ చేతి కట్టింది మళ్ళీ నాడౌట్ చేతి కట్టితే బందే చిన్న విన్ కొట్టరు అగో డిఫరెంట్గా ఆడుతున్న చిన్నగానే మొత్తం ఈ గ్రౌండ్ మీద ఎక్స్పర్ట్ అయిపోయాడు వికెట్ ఇస్తలేడు అవుటే జాలి కొట్టినావు చిన్ను ఇప్పుడు నేను 4 కొట్టకపోతే మళ్ళీ డ్రా అవుతుంది కొడతా ఫ్రెండ్ ఇప్పుడైతే మా దాడైతే 4 కొడతాడా పారుకుంటుంది నా చూసుకోవాలా విన్ను ఇద్దరం సరే ఒకటి విన్నాను ఫ్రెండ్స్ 2 మ్యాచ్లలో ఒక టీంలో ఒక మ్యాచ్లో కన్నయ్య గెలిచిండు ఒక మ్యాచ్లో చిన్న కన్నయ్య గెలిచిండు ఇందులో ఒక రూల్స్ ఉన్నాయి చిన్న కన్నయ్య గెలిచిన ఒక రూల్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్త రూల్స్ ఏంటిదంటే
ఏదైతే 6 బౌండరీ 6 అయితే కౌంట్ చేస్తామో ఆ 6 కొడితే అవుట్. ఈ జాలికి ఎక్కడంటే నాట్ అవుటే. ఇక్కడ ఉంటాయి 4 బౌండరీ తర్వాత ఎక్కడైతే ఆ జాలికి 6 అయితే మనం పెట్టుకుంటామో దానికి 6 కొడితే అవుట్. ఓకేనా? ఇప్పుడు 4 ఓవర్ల మ్యాచ్, 4 ఓవర్లు ఏర్పడతాయి. చూద్దాం వీళ్ళు ఎవరికి వేస్తే వాళ్ళకి కప్పు. ఓకే, మేమే బ్యాటింగ్ కొడుతున్నాం. అప్పుడు ఆల్అౌటర్ మేము గెలిచిన కాబట్టి మేమే బ్యాటింగ్ కొడుతున్నాం. ఇప్పుడు నేనే బ్యాటింగ్ కొడుతున్నాను. ఓపెనింగ్ చిన్న కన్నయ్య సైడ్కి ఉంటాడు. కూర్చో, నెక్స్ట్ ఎక్కు. ట్రయల్ బాల్ లేదు, రియల్ బాల్. ఫస్ట్ బాల్ అయితే డిఫెన్స్ ఆడినాం. అరే ఇంపార్టెంట్ మ్యాచ్లో బోల్డ్ అయినా సంతు నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు బాల్ కత్తదని. ఎడ్జ్ కంటింది చిన్నగానే ఇదా చిన్నగానే. నరేష్ ఎక్కుతుండు బ్యాటింగ్కు. మా నరేష్ అయితే బ్యాటింగ్ ఎక్కుతుండు. మినిమం ఒక 3 సిక్స్లు కొడతారు ఇప్పుడు. 3 సిక్స్లు అంటే 3 4లు. కీపర్ క్యాచ్లు లేవు, కీపర్ క్యాచ్లు లేవు. కీపర్ మావాడే, క్యాచ్లు లేవు. నరేష్ కొట్టే ఏం కాదు, 4లు కొట్టచ్చు. స్టంపులు లేవు. మంది ఎక్కువ అయినప్పుడు కీపర్ పెట్టుకోవాలి మనం. అరే 4 పోతుండే. మొత్తం అయితే సంతు సేట్ అయితే క్రికెట్లో ఆరితేరుతుండే గ్రౌండ్లో. నేను సంతు ఉత్తుతగానే కదా నరేష్ కింద అటైతే సంతే మంచిగా ఆడాడు. ఓహో అవుట్ అవుట్ అవుట్. గ్రౌండ్ టెప్ కాదు, గ్రౌండ్ టెప్ కాదు. సంత అనుకుంటూ లోపల గడగడలు ఆడని. గంతానం కొట్టద్దు, అట్లా కొట్టద్దు నరేష్. అవుట్ 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 క్లియర్ అవుట్. 6 కొట్టిన అవుట్. లేదు డైరెక్ట్ పోయింది. పారుకుంటా పోలేదు, నేను చూపిస్తావు. 6 అయింది. చలో చలో చిన్ను కొట్టు, రన్లు కొట్టురా చిన్ను. ఒక్క రన్ అని కొట్టలేము, 2 వికెట్లు పోయినాయి. ఫైనల్ మ్యాచ్ ఉత్తాన అయిపోతుంది. మరి చిన్న కన్నా ఏమన్నా కొట్టి మరి టీంకు సహకారం అందిస్తలే చూడాలా. ఇప్పుడు జాలి కంటే నాట్ అవుట్, ఎందుకంటే ఇక్కడ అవుట్ పెట్టుకోలేము. ఒక చిన్ను 6 6 అవుట్. పారుకుంటూ వాళ్ళ డైరెక్ట్ అంటే. ఓ వాట్ ఏ షాట్, చక్కగా డ్రైవ్ చేసిండు. ఈ చిన్న కన్నయ్య మొత్తం తింపి ఎత్తుండేటాడు. సేట్ మొత్తం ఫుల్ యాక్టివ్ ఉన్నాడు ఇలా. అమ్మో అమ్మో ఫుల్ యాక్టివ్. 4 జాలి కట్టింది 4 జాలి కట్టింది 4 ఒక 4 అయితే కొట్టిండు. చాలు మనకు 4. కన్నయ్య మంచిగా. ఫైనల్లీ 4 రన్లు అయితే కొట్టినాం మా టీంలో. ఇది ఫైనల్ మ్యాచ్. మరి లాబాల్ మంచి డిఫెన్స్ ఆడుతుండు చిన్న కన్నయ్య. ఎడ్జ్లు ఆడుతున్నాయి. కీపర్కి ఇట్లా వేరే వాళ్ళని పెట్టుకుంటే ఈజీగా అవుట్ అవుతుండే. ఎన్నో ఓవర్? 3 ఓవరా? 4 కదా. లాస్ట్ ఓవర్ చిన్ను, లాస్ట్ ఓవర్. ఇక కన్నయ్య 2 వేసిండు, అశోక్ కుమార్ 2 వేసిండు. లాస్ట్ ఓవర్ 4. గుడ్ బ్యాటింగ్, 8 పరుగులు, సూపర్. చాలు చిన్న కన్నయ్య, ఇంకొక 4 కొట్టు. బస్ సేట్ మొత్తం ఇట్లా అడ్డం పడుతుండు. ఇక క్యాచ్. అరే పట్టలేడు. బందే పట్టిన బాల్ పట్టింది. అమ్మో మొత్తం ఇలా ఏం చేసినా సేట్ మొత్తం హుషారైపోయాడు. లాస్ట్ బాల్. ఇక ఎంత స్కోర్? 8 కదా. ఒక 4 కొట్టు చిన్ను, మనకు 12 పరుగులు మస్తు. 4 చేతి కట్టిపోయింది 4 చేతి కంటిపోతే 4 12 పరుగులు మయ్యి. కానీ రే చిన్ను, అప్పుడప్పుడు రోగం వెళ్తుందా నీకు? స్పోర్టివ్గా ఆడాలరా గేము.
చాలు ఫ్రెండ్స్ 4 4లు కొడితే విన్ను మేము 3 4లు కొట్టినాం ఛాలెంజింగ్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ట్రై సిరీస్ 4 అయితే పోలేదు మా ఫీల్డర్లు మంచి ఆపడుతున్నారు ఇగో ఆ ఒడ్డు పక్క పండు అటు పక్కండు అటు వెరీ గుడ్ 6 ఇంకా నాయమేం చేతికి అంటే చేతికంటితే అవుట్ ఎందుకంటే అవుట్ కనయ్యకు అవుట్ 6 అవుట్ 6 కూడా అవుట్ బాలేదు ఎర్రబడి గడపకుండా గిట్రా గిటు పట్టు ఫస్ట్ మ్యాచ్లో విన్ కొట్టిన సేట్ అయితే బ్యాటింగ్కి ఎక్కిండు చూద్దాం మరి ఈసారి ఏమవుతుందో షెట్ మొత్తం మీద అయితే ఊపి మీద వచ్చిండుగా కొట్టిండు టీంని గెలిపిస్తుండు అరే అవుటే 4 అమ్మతోడు అడ్డి మారి గుడ్లే కొట్టిన 4 పోతున్నాయి ఎట్లా 4 పోతున్నాయి 3 4లు కంటిన్యూ అయినాయి గుర్తుంచుకో గ్రౌండ్ టెప్పు ఇట్లా డైరెక్ట్ రాదు మీదకి పోతుంది బౌన్స్లు అవుతుంది అరే చిన్ను 3 అరే చిన్ను బౌలింగ్ అరే ఈ వికెట్ అయితే డ్రా అవుతుంది ఫైనల్ మ్యాచ్ డ్రా అవుతుంది కప్పు శిరసయం అవుతుంది బందయ్య అమ్మో చిన్ను అవుట్ అయ్యారు చిన్ను మొత్తం మీద కన్నయ్య డిఫెన్స్ మీద పడ్డాడుగా ఈ ఒక్క 3 బాల్ కాపారా 4 పోకుండా నేను చూసుకుంటా ఓ జస్ట్ మిస్ గిట్లు పోతుండే మరి ఈ పక్కన ఇక ఆ డ్రమ్ ఉంది లాభాలు ఫ్రెండ్స్ సంతోష్ చూడండి ఒక బాల్ క్యాచ్ కొట్టడానికి డైరెక్ట్ బకెట్ పెట్టుకున్నాడు లాస్ట్ బాల్ ఇంకా 2 ఓవర్లలో ఒక 4 కొడితే విన్ను లేకపోతే డ్రా 4 చిన్ను అక్కడ 4 చిన్న అన్నాడు మొత్తం అయితే కన్నయ్య టెస్ట్ ఆడుతుండు ఓ క్యాచ్ 4 అయిందా పిల్లర్ కంటింది సో ఫైనల్లీ ఈ మ్యాచ్లో కన్నయ్య టీం అయితే గెలిచారు సంతోష్ మొత్తం దగ్గరుండి మ్యాచ్ని అయితే గెలిపించిండు 2 సార్లు ఈ 6లు బంద్ చేస్తే మాత్రం జాలికి అవుట్ అంటే మాత్రం డిఫెన్స్లో మేము గెలిచినాం కంగ్రాచులేషన్స్ కన్నయ్య కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్ ఒక మ్యాచ్ పోయేది ట్రై సిరీస్ అయింది సో ఫైనల్లీ కన్నయ్య టీం గెలిచారు అశోక్ విలేజ్ వాళ్ళ ఛానల్ ఉంది సో మన క్రికెట్ నెట్ ఎట్లా ఉంది చాలా రోజుల నుంచి అంటుండే ఆడదామని ఈరోజు వీలైంది సో ఆడినాం మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఫుల్ ఎంజాయ్ చేసినాం మంచిగా అనిపించింది ఇంకా ఫ్యూచర్లో కూడా ఇటువంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాం ఎలా ఉంది జాలి ఎట్లుంది జాలి మస్తుంది బాల్ అయితే పోతలే ఎంత కొట్టినా మంచిగా టైం పాస్ అయితే ఇంట్లోనే ఆడుకోవచ్చు కప్పు ఇస్తా అనుకున్నా ఇంకా బకెట్ అవుతున్నా పడరు నిజంగా కొట్టవుతున్నావు కప్పు చాయ్ కప్పిద్దాం వీళ్ళకు దీనికి మొత్తం అయితే దీనికి ఇలా 3 జాలి కట్టినాం మీదికి వెళ్ళి ఒకటి ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి ఆల్మోస్ట్ రేట్ ఎంత జాలి చిన్న మాడుతున్నాం కదా దీనికైతే మొత్తం 3 జాలి కట్టినాం ఒక్కో జాలి 2000 అట్లా పడ్డది ఒక జాలి ప్లస్ ఇక కట్టెలు అంటే మా పాతిళ్ళు అక్కడ పనిచేయడానికి కాడ ఉండే పరంచ కట్టెలు తీసుకొచ్చి కట్టినాం ఇయర్ అయితే పని చేస్తుంది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కట్టెలు చేంజ్ చేయాలి జాలి కూడా మీకు అది చేస్తాం వర్షాలు బాగా పడుతుంది ఎందుకంటే తడిస్తే ఖరాబ్ అవుతుంది కాబట్టి సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇంకొంచెం మాది లెంత్ ఇంకొక 5-6 ఫీట్లు ఎక్కువ ఉంటేనా ఇంకా మస్తు ఉంటుండే కొంచెం లెంత్ చిన్నగా అయింది అంతే ఇంకొంచెం లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం మస్తు ఆడచ్చు క్రికెట్
కానీ నేను కూడా ఇవ్వాలి గింత మంచిగా క్రికెట్ ఆడతా నాకు ఇవ్వాలని తెలిసింది. సంతు మాత్రం ఇయ్యాలి తెలిసిన మంచిగా క్రికెట్ ఆడుతుందని ఎక్సలెంట్ ఆడిండు. మంచిగా ఆడిండు ఇప్పుడైపో ఏటన్నా కొట్టని దెబ్బలు మాత్రం తాకించుకున్నాడు. 20 ఏళ్ళ కింద పట్టిన ఇప్పుడు ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో? లేట్ చేయకుండా ఈ వీడియో మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాలెట్. బై బాయ్. బాయ్ బాయ్.